వడ్డీతో సహా చెల్లిస్తా, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైల్లో పెట్టి జగమొండిని చేశారు. కవిత భావోద్వేగం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జైలు నుంచి బయటకు అడుగు పెట్టగానే తనయుడిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. సోదరుడు కేటీఆర్ చేయి పట్టుకొని ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను జైల్లో వేసి 5.5 నెలలు పిల్లలకు దూరం చేశారన్నారు. అంతకాలం పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం అంత సులువైన విషయం కాదని అన్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటి బిగువున ఆపుకుంటూ జై తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైల్లో పెట్టి జగమొండిని చేశారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తుంది. ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. కాగా విడుదల సందర్భంగా కవిత భర్త, పిల్లలతో పాటు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న హైదరాబాద్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్లు వేసినా ఈడీ అభ్యర్థన మేరకు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. సిబిఐ సైతం ఆమెను విచారించింది. దాదాపు 5 నెలల తర్వాత ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. ఇక ఎంతైనా అసలు అటు హాస్పిటల్ గడప కానీ ఇటు జైలు గడప కానీ తొక్కినోళ్లకు ఆ వేదన ఏంది, ఆ బాధ ఏంది, ఆ ఆందోళన ఏంది అనేది తెలుస్తుంది. నిన్న 5 నెలల పాటు ఇక్కడ మన రాష్ట్రం కాదా, ఎక్కడనో ఢిల్లీలో ఉన్న తిహార్ జైల్లో 5 నెలలు అక్రమంగా నిర్బంధించిందని చెప్పాలి. ఎందుకంటే ఈడీ, అదేవిధంగా సిబిఐ, ఈ బీజేపీ ఏ టాస్క్ అయితే వాళ్ళకి ఇచ్చిందో ఆ టాస్క్ అనుగుణంగా ఏ ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలతోటి జరిగి ఉండొచ్చు అనే అనుమానాలతోటి 5 నెలలు తీసుకుపోయి జైల్లో వేసింది. నిన్న కోర్టులో వాదనలన్నీ అవే. జడ్జి గారు బిఆర్ గవాయ్ గారు ఏమన్నారంటే, ఆధారాలేవి 5 నెలలుగా మీరు సేకరించిన ఆధారాలేవి. వీళ్ళేమంటారు, సిబిఐకి సంబంధించిన వాళ్ళు, ఈడీ వాళ్ళు, ఫోన్లో ఉన్న ఆధారాలు ఆగమైపోయినాయి, ఫోన్లోనే ఆధారాలు ఉన్నాయి అని వీళ్ళు అంటారు. ఫోన్ ఆధారాలు కాకుండా మీరు సేకరించిన ఆధారాలు లేవు. దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగినాయి. పైగా ఎవరైతే ఈ లిక్కరు పాలసీలో ఉన్నారో అరుణ్ పిల్లై, ఆడు నిందితుడు, ఆ నిందితున్నే సాక్షిగా చేర్చిండు. పైగా వాడు బీజేపీకి లొంగిపోయిండు. ఇట్లా పొంతన లేని విషయాలన్నీ ఈ కేసులో పెట్టిండ్రు. ఇక గత కొన్ని నెలలుగా, దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా మన తెలంగాణలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లిక్కరు పాలసీ కేసు అంటలేరు, దీన్ని లిక్కర్ స్కామ్ అంటాను. దీన్ని ఇక కొంత విద్వేషపూరితంగా కేసీఆర్ కుటుంబం మీద వార్తలు అల్లే వాళ్ళు లిక్కర్ స్కాము, ఒక 4,000 కోట్ల స్కామ్, ఇది ఊహ కందని స్కాము, ఈ భూప్రపంచం మీదే ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలే అనే రీతిలో అల్లేను. ఆఖరికి జడ్జి గారు ఈ వాదోపవాదాలన్నీ విని ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఏ స్టేషన్లో కానీ, లేకపోతే సిబిఐ దగ్గర కానీ, లేకపోతే ఈడీ దగ్గర కానీ కేసు ఫైల్ చేసినట్టు ఆధారం లేదు. కేసు ఫైల్ చేసి దాంట్లో సాక్షులు లేరు. ఇటు ఆధారాలు లేవు, కేసులు లేవు, సాక్ష్యాలు లేవు. ఏమీ లేని ఒక కేసును పట్టుకొచ్చి ఇది కేసు అని చెప్పి 5 నెలలుగా కవితను జైల్లో ఉంచడం, ఇది ఎట్టి పరిస్థితిలో మంచిది కాదనే ఉద్దేశంతో నిన్న మొత్తానికి బెయిల్ ఇచ్చి పడేసిండ్రు. ఇక బెయిల్ నుండి రిలీజ్ అయిన కవిత నిజంగా గట్టిగా మాట్లాడింది. అక్కడ ఢిల్లీ వేదికగా, నేను కేసీఆర్ బిడ్డను, నన్ను అనవసరంగా
జగమొండిని చేసిండ్రు, నన్ను జగమొండిని చేసిండ్రు. తప్పకుండా ఇప్పుడు ఎవరి మీద నిందలు వేయడానికి నేను సిద్ధంగా లేను, కానీ తప్పకుండా నేను వడ్డీతో సహా చెల్లిస్తా అని ఏడ్చింది. నిజానికి మైకుల ముందే ఏడ్చింది, ఆ ప్రెస్ ముందే ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకున్నది. 5 నెలల తర్వాత ఈ బయటికి వచ్చే వరకు కన్నీళ్ళు ఆగలేదు. కానీ ధైర్యం, మొండి ధైర్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది.